నువ్వు చాలా బాగా చదువుతావు, మంచి మార్కులు వస్తాయి నీకు. ఇంతలోనే నువ్వు ఈ చెడ్డ మాటలు నేర్చుకున్నావు, బూతు మాటలు నేర్చుకున్నావు. ఎద్దయినాక ఏమైతావురా? ఈ బూతు మాటలు నేర్చుకుని ఎమ్మెల్యే ఎట్ట అవుతావురా? అయ్యో సారు పచ్చి బూతులు మాట్లాడతారు, అందుకే నేను ఎమ్మెల్యే అవుతా. ఆ టీవీలో చూసే గోల చూసి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. ఆ టీవీలో వచ్చే బూతులు వాస్తవమే. రోజు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, చెడ్డ మాటలు మాట్లాడుకుంటా మంత్రులు ఎమ్మెల్యేలు గుర్తుపట్టి కొట్లాడుకోవడం వాస్తవమే. కానీ బిడ్డ, ఇవో ఈ ప్రజలందరూ వాళ్లకు ఓట్లేసి నమ్మకంతో అసెంబ్లీకి చట్టసభలకు పంపిస్తే వారు కూటకో మాట మాట్లాడుతూ రోజుకో పార్టీ మారుతూ ఆ పవిత్రమైనటువంటి అసెంబ్లీని చట్టసభలను అపవిత్రంగా మార్చేసింది బిడ్డ. వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవద్దు. అట్లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. కానీ అదే చట్టసభలో, అదే అసెంబ్లీలో మన కోసం, మన పేద ప్రజల కోసం ప్రజారంజకమైనటువంటి అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడ్డ కమ్యూనిస్టులు కూడా అదే అసెంబ్లీలో నిలబడి బిడ్డ. అందులో పుచ్చలపల్లి సుందరయ్య గారు, రావి నారాయణ రెడ్డి గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, మల్ల స్వరాజ్యం గారు, హరిత కమలారెడ్డి గారు, ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు, ఇట్లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు బిడ్డ. అంతేకాదు నర్రా రాఘవరెడ్డి, ఉప్పల మన్సూరు, సున్నం రాజయ్య, గుమ్మడి నర్సయ్య, వీళ్ళు చంద్రుడు బిడ్డ. అదిగో ఇన్నే ఉన్నాడు మహానుభావుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. ఇప్పుడు మన అసెంబ్లీలో ఉన్నాం, మన కోసం పోరాడుతున్నారు. అంతేకాదు బిడ్డ, కులంలేని సాంబశివరావు లాంటి కమ్యూనిస్టు యోధులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ చరిత్ర చదవాలి. ఈ చరిత్రలను ఈ ప్రజలకు చెప్పాలి. ఆ రకంగా మనం ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతకాలంట. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా? వర్గరహిత స్వర్గమది నేస్తమా? అజటమానవతే విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా, ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఆ గొప్ప నీకు